హలో అండి, నమస్తే. ఈరోజు ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకుందాం చూసుకుందాం. సో ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగేలోగా మనం ప్రాన్స్కి ఉప్పు పసుపు పట్టించుకోవాలండి. కలుపుకొని మంచిగా పట్టించుకోవాలి. సో తర్వాత ఆయిల్ వేడెక్కిపోద్ది కదా, దాంట్లోకి మనం ఈ ప్రాన్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇటు అటు కలుపుకొని ఒక 2 to 5 minutes వరకు మంచిగా వేగనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండండి, ఎందుకంటే ప్రాన్స్ కిందకి అంటుకోగలవు. సో ఒకే సైడ్ ఫ్రై అయి ఉండిపోతాయి. అందుకే మధ్య మధ్యలో కలుపుకొని ఇట్లా వాటర్ వచ్చేంత వరకు కలుపుకొని దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. సో మొత్తం ప్రాన్స్ అన్నీ వాటర్తో పాటే తీసేసుకోండి, వాటర్ పడేయొద్దు. తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని నేను 2 ఆనియన్స్ తీసుకున్న, సన్నగా తరిగి ఆనియన్స్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు నేను 3 to 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక 2 తీసుకోండి, నాకు అవసరం లేదు. సో నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో అది పచ్చిమిర్చి ఆనియన్స్ వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సో దాంట్లోనే ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక సిమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలండి. సో అది వేగాక తర్వాత మనం ఒక పెద్ద సైజ్ 2 టమాటాస్ తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. సో మంచిగా టమాటాస్ పేస్ట్ చేసుకొని మిక్స్చర్ అనేది దాంట్లో వేసుకొని దాంట్లోనే కొంచెం నేను ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను ఇదే టైంలో. సో 1 స్పూన్ సాల్ట్ ఇదే టైంలో మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి నేను ఒక 2 minutes కుక్ చేసి తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకుంటానండి. లో ఫ్లేమ్లోకి మార్చుకున్నాక ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ మొత్తం తేలిపోయింది. ఇదే టైంలో నేను 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకో 1 minute వరకు కుక్ చేసుకుంటా. సో ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేటప్పుడు ఇప్పుడు నేను దీంట్లో ప్రాన్స్ అనేది మిక్స్ చేసుకుంటానండి. సో ప్రాన్స్, టమాటా ఇంకా కారం, పసుపు మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటానండి. సో చూసారు కదా, మంచిగా పట్టాక ఇప్పుడు నేను దీంట్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లోనే నేను ఒక 5 to 7 minutes వరకు దీన్ని కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. తర్వాత దీన్ని సిమ్లోకి మార్చి దీంట్లోనే ఇప్పుడు నేను గరం మసాలా, కొరియండర్ పౌడర్, ఇంకా మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటుంది, సీ ఫుడ్కి మసాలా వేరేగా ఉంటాయి, అది వేసుకుంటే లేకపోతే మీ దగ్గర చికెన్ మసాలా ఉన్నా అది వేసుకోవచ్చు, పర్లేదు. సో ఆ మసాలాస్ అని వేసుకొని ఒక సిమ్లోనే ఒక 2 నిమిషాల వరకు కుక్ చేయనివ్వాలి అండి. సో మంచిగా కలుపుకొని కుక్ చేసుకుని ఒక 2 minutes తర్వాత చూసామనుకోండి, మన కర్రీ మొత్తం దగ్గర పడిపోయి ఉంటుంది. సో కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్కి మనం దీంట్లో కొత్తిమీర అనేది కట్ చేసుకొని పైన వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆపేయాలండి. సో ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ప్రాన్స్ కర్రీ అనేది చాలా ఈజీ. సో ఎక్కువ టైం టేకెన్ కూడా కాదు. సో దీనికి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. సో నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.